హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మెగా సిస్టర్స్ రాజమండ్రి. గైస్, ఈరోజైతే ఇంకో వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అనమాట. అది ఏంటో కాదు, చపాతీ అనమాట. మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోగానే చపాతీ పిండి కలిపేసుకున్నాం చపాతీలు చేసేసుకోవడానికి. 4:30 అవుతుంది అనమాట టైం ఇప్పుడైతే. చూడండి, ఇప్పుడు ఈ చపాతీలని చికెన్లో ముంచుకొని తింటే ఉంటుంది గాయస్. అబ్బా భలే ఉంటుంది. సో ఒక చపాతీ అవగానే ఇంకో చపాతీ వెంటనే తీసుకొని వేసేసుకుంటున్నాను. గాయస్, నేను మధ్యాహ్నం భోజనం అయిపోగానే పిండి కలిపేసాను, ఇంకా ఉండలు చేసేసాను. అవి ఇంకా అదంతా పిండిలో బాగా అయిపోయాక ఇలా అన్ని రోటీల కింద చేసేసుకుని ఇప్పుడైతే చపాతీలు అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఇలా వెంటనే తీసుకొని వేసేసుకుంటున్నా. ఇలాగా చపాతీని మడత పెట్టుకుని చేసుకుంటే అవి పొంగుతాయి అన్నమాట చపాతీలు. ఇలా ఆయిల్ రాసుకొని తిప్పేసుకొని మళ్ళీ ఇటు కూడా ఆయిల్ రాసేసుకోవాలి. నేను చేస్తే గాయస్ చపాతీలు అయితే స్పాంజీలు వస్తాయి అన్నమాట. మా ఇంట్లో ఎవరికి రాదు గాయస్ చేయడం, నేను ఒక్కదాన్నే చేస్తాను మా ఇంట్లో వాళ్ళ కోసం. ఎంత బాగా చేస్తానంటే చపాతీలు వాళ్ళు దెబ్బకి బయట ఉన్న చపాతీలు వద్దనుకుని నాకు లాస్యా చేసిన చపాతీలు కావాలంటారు. అంత బాగా చేస్తానన్నమాట నేను చపాతీలు అయితే. చూసారా గాయస్ చెమట్లు? ఎప్పటి నుంచి చేస్తున్నాను తెలుసా గాయస్? 3 నుంచి చేస్తున్నాను గాయస్. ఇప్పుడు 4:30 అయింది. 1.5 అవర్ వరకు పిండి కలిపి ఇవి ఇలా రోటీలు చేసి ఇలా కాల్చి బాబాయ్ గాయస్. చూడండి, మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి అండ్ మీకు మధ్యాహ్నం చికెన్ కర్రీ అయితే చేశాను. ఆ వీడియో కూడా అయితే పెట్టాను మీకు. అది అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూసేయండి. చూడండి గైస్, మంచి స్పాంజీలో వస్తున్నాయి అన్నమాట. ఇలా వెంటనే వేసేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలిపానంటే నేను ఫస్ట్ అయితే సరిపడా చపాతీ పిండి తీసుకుని ఇంకా దానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక అది ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాక మన చేతికి ఆయిల్ రాసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు అలా మెత్తగా కలిపేసుకుంటే చాలా మెత్తగా చపాతీలు వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి చపాతీలు. అండ్ తర్వాత మనం ఇలాగా రోటీలు చేసేసుకొని మంచిగా కాల్చేసుకోవడమే. నాకైతే ఎక్కువ చపాతీలోకి చికెన్ కర్రీ ఇంకా బంగాళదుంప కర్రీ అయితే ఇష్టం అన్నమాట. నాకు బాగా కుదిరినాయి గాయస్ చపాతీలు కూడా. చూడండి, చాలా మెత్తగా అయితే వచ్చినాయి. వెరీ గుడ్ గైస్, చాలా బాగుంది. సో ఇవి చపాతీలు అయితే 16 చేశాను మొత్తం అన్నమాట. మొత్తం మా ఫాదర్కి, మా 2 చెల్లెలకి, మా అమ్మకి ఇంకా నాకు. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరికీ చపాతీలు, నాకు మాత్రం చపాతీ నూడిల్స్ అయితే చేసుకుంటాను నేను. మనందరికీ నాకైతే వెరైటీ ఫుడ్స్ అయితే కావాలన్నమాట. చూడండి గైస్, నేనైతే ఫుట్బాల్ ఆడతాను. ఇంకా ఇంట్లో మా అమ్మకి చాలా హెల్ప్ అయితే నేనే చేస్తాను అనమాట. డిషెస్ వాషింగ్ దగ్గర నుంచి క్లాత్స్ కానీ ఇంకా ఈ వంట కానీ అన్నీ నేనే చేస్తాను. మా అమ్మకి హెల్ప్ అనమాట. నేను మా చెల్లి అయితే చేస్తాము. మా అమ్మకి మేము తప్ప ఇంకెవరు చేస్తారు గైస్? మా అమ్మకి అయితే చాలా హెల్ప్గా ఉంటాను అనమాట నేను. చూడండి, చాలా అయితే వస్తున్నాయి చపాతీలు మంచిగా నీట్గా. గైస్, మా చిన్నప్పుడు అయితే మా అమ్మ మా ముగ్గురిని బాగా అయితే చూసింది. అందుకే ఇప్పుడు మా అమ్మని అయితే మేము చాలా ప్రేమగా చూడాలి కదా గైస్. మరి ఎందుకు చూడాలంటే
అమ్మ మొదటి దైవము కాబట్టి గాయస్. సో చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి గాయస్. చెమట్లు గాలాడట్లే, అమ్మ గాలాడట్లే గాయస్ అస్సలు. గాయస్ మీరు అందరూ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ గాయస్ మాకు సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి గాయస్. మొత్తం ఇల్లంతా పొగతో అయితే నిండిపోయింది. సో మా మదర్ ఇంకా ఫాదర్ మార్కెట్కి వెళ్ళారనమాట. వీడియో తీస్తుంది అయితే మా చెల్లి. సో మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి మంచి డిష్తో వాళ్ళ ముందు అయితే కనబడాలన్నమాట. కనబడితే మొత్తం మార్క్స్ అయితే నేనే కొట్టేస్తా. మరి చెల్లి ఏం చేస్తుందని చెప్తే ఫోన్ చేస్తుందని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మా చెల్లి ఫోనే చేస్తుంది కాబట్టి. సో అలా చెప్పి మార్కులు కూడా ఇస్తే మనకి పేమెంట్ ఇస్తారు, పేమెంట్ అందుకే అనమాట. ఐస్ క్రీమ్ అయితే కొంటారనమాట గాయస్ నాకు. అమ్మ గాయస్ చపాతీలు అయితే ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా కాల్ చేసి ఇంకా తినేయడమే గాయస్. ఇప్పుడైతే చపాతీ నూడిల్స్కి ఎలా చేసుకోవాలో అయితే చెప్పేస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ చపాతీ ఉంది కదా, ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఇదైతే కాలిపోతుంది గాయస్. ఇదిగోండి, ఇలా నూడిల్స్లా రావాలంటే మనం చపాతీని ఎలా కట్ చేయాలో అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇలా చపాతీ ఉంది కదా, చపాతీని ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాకుతో ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి గాయస్, ఇలా అయితే వస్తాయి అన్నమాట నూడిల్స్ మనకి. గాయస్ ఇందులో అయితే చికెన్ కర్రీ అయితే కొంచెం మిగిలింది, అందుకే ఇవన్నీ ఇందులో వేసి అయితే నీట్గా కలిపేసాను అనమాట. సో ఇదైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. బాబా భలే ఉంది గాయస్. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే ఇదంతా చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో. గాయస్ దీని ముందు ఇప్పి మ్యాగ్ ఏం సరిపోదు గాయస్, అంతా బాగుంది గాయస్. చికెన్ నూడిల్స్ బా చాలా బాగుంది గాయస్. అదైతే చికెన్ పీస్ చాలా బాగుంది. మీకు ఇలాంటివి మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.